ఒంటరి మహిళలు ప్రేమ జంటలను టార్గెట్ గా చేసుకుని ఫోటోలు తీసి బెదిరించి వారి నుండి పెద్ద మొత్తంలో నగదు దోచుకునే ఓ కానిస్టేబుల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. కానిస్టేబుల్ ను ఉద్యోగం నుంచి సస్పెండ్ చేయడంతో పాటు అతనికి సహకరించిన మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కానిస్టేబుల్ వేధింపులకు ఇంజనీరింగ్ చదివే ఓ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడటంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కడప ఆర్ముడు రిజర్వ్ విభాగంలో పనిచేసే కానిస్టేబుల్ రామ్మోహన్ రెడ్డి డబ్బు సంపాదన కోసం అక్రమ మార్గాన్ని ఎంచుకున్నాడు. కడప నగర సమీపంలోని పాలకొండల్లో విహారానికి వచ్చే ఒంటరి మహిళలను ప్రేమ జంటలను టార్గెట్ చేసుకున్నాడు. ఇందుకోసం తన సమీప బంధువైన ప్రొద్దుటూరుకు చెందిన అనిల్ కుమార్ రెడ్డిని పావుగా వాడుకున్నాడు. పాలకొండలకు వచ్చే ఒంటరి మహిళలు ప్రేమ జంటల ఫోటోలు తీసి వారిని భయపెట్టి వారి ఫోన్ నంబర్లను తనకు పంపించేలా అనిల్ కుమార్ రెడ్డితో ఒప్పందం చేసుకున్నాడు. అలా అనిల్ కుమార్ రెడ్డి నుండి తనకు వచ్చిన సమాచారం ప్రకారం పాలకొండలకు వెళ్లి సదరు వ్యక్తులకు భయపెట్టి వారి నుండి అందిన కాడికి నగదు వసూలు చేసేవాడు. ఈ క్రమంలోనే ఈ ఏడాది ఫిబ్రవరిలో ఓ బీటెక్ విద్యార్థిని తన స్నేహితులు కలిసి పాలకొండలకు వెళ్లారు. అనిల్ వారి ఫోటోలు తీసి రామ్మోహన్ రెడ్డికి పంపగా అక్కడికి వెళ్లి వారిని బ్లాక్మెయిల్ చేశాడు. దాంతో విద్యార్థులు భయపడి రామ్మోహన్ రెడ్డికి 4,000 రూపాయలు ఇచ్చి అక్కడి నుంచి బయటపడ్డారు. ఆ తర్వాత మళ్లీ బెదిరింపులకు దిగడంతో మరో 10,000 రూపాయలు కూడా సమర్పించుకున్నారు. అయితే అంతటితో ఆగని రామ్మోహన్ రెడ్డి మరింత డబ్బు కావాలని వారిని వేధించడంతో యువతి ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. అయినా బుద్ధి మారని రామ్మోహన్ రెడ్డి యువతి తండ్రికి ఫోన్ చేసి బెదిరించడంతో అసలు విషయం బయటకు వచ్చింది. యువతి పేరెంట్స్ ఫిర్యాదు మేరకు పోలీసులు రామ్మోహన్ రెడ్డితో పాటు అతడికి సహకరించిన అనిల్ కుమార్ రెడ్డిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటి వరకు అతడు పలువురిని బెదిరించి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. దీంతో కానిస్టేబుల్ రామ్మోహన్ రెడ్డిని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఓ యువతి మరణానికి కారకుడైన రామ్మోహన్ రెడ్డిని కఠినంగా శిక్షించాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.